మనందరి ఆనంద స్వరూపం జగద్గురు డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి మహారాజ్కి, వారి గురుగారైనటువంటి సుధానంద యోగి మహారాజ్కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా పేరు పిప్పడ ప్రసాదరావు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఒక 48 సంవత్సరాలుగా షిరిడి సాయి హైందవ దేవీ దేవతల భగవన్నామస్మరణ చేస్తున్నటువంటి నాకు 2003లో పత్రి మహారాజ్ పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యాన ప్రచారం చేస్తూ, దానిలో నా గురుదేవులు బిక్కిరి శ్యామరావు పెట్టినటువంటి భిక్ష సంగీతం, ఆ సంగీతంతో అందరినీ మరింత ధ్యానం వైపు, ముఖ్యంగా పత్రి మహారాజ్ నాకు అందించినటువంటి సందేశం, నీ వల్ల శాకాహార జగత్తులో ఒక ప్రత్యేక స్థానం నీకు ఉంటుంది, ఆ ప్రయత్నం చేయమంటే ఆ శాకాహార జగత్తు గురించి ఎక్కువగా ప్రచారం చేస్తూ కొనసాగుతున్నటువంటి నాకు ఈ కొట్టాల ఇప్పుడంటే జాతవనం అయింది. ఈ కొట్టాల గ్రామంలో ధ్యానం అంటే ఏమిటో తెలియనప్పుడే సుధాకర్ ప్రభాకర్ల నేతృత్వంలో, ముఖ్యంగా వాళ్ళ మేనమామ ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ ముగ్గురు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ సుమారు ఒక 50 కార్యక్రమాలు చేయడం. ఇక్కడ ఒక చిన్న పిరమిడ్, ఈ మనం కూర్చున్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా వేరుశనగ పట్టుతో ఉండేది. ప్రోగ్రామ్ అయి రాత్రి 11కి వచ్చిన తర్వాత ఆ వేరుశనగలు పీక్కోవడం, అవన్నీ కాల్చుకు తినడం, ఈ మర్రి చెట్లు వాటికి ఊయలు కట్టుకొని ఇక్కడ పోవడం, పొద్దునే మళ్ళీ బయలుదేరి మేమే పాంప్లెట్లు పంచిపెట్టుకోవడం. ఎవరైనా నన్ను అడిగితే నేను వాళ్ళకి ఒకే ఒక సమాధానం చెప్పుకోవచ్చు. పత్రి గారు పరిచయం ముందు భజనలు చేశాను. అయ్యప్ప స్వామి వారు మాల వేసుకొని ఒక గురుస్వామిగా ఎంతోమందికి మాల వేశాను. మాల వేసుకున్నటువంటి సమయంలో ఒక టైంలో అయ్యప్ప స్వామి మాల పూర్తయింది, ఇంటికి వచ్చాం, దీక్ష విరమణ అయింది. దీక్ష విరమణ అయింది కానీ ఇంకా బ్లాక్ డ్రెస్ తీయలేదు. ఆ బ్లాక్ డ్రెస్ తీయాలంటే మళ్ళీ ఏ ద్వారకాతిలో ఎక్కడో చోటుకెళ్ళి అక్కడ మళ్ళీ స్నానం చేసి గుడి గీయించుకొని అదొక మళ్ళీ ఒక కార్యక్రమం. ఈ లోపలనే 41 రోజు మాంసభక్షణ లేదు కదా, ఆ పర్వాలేదులే తులసిదారం తీసేసాం అట్లనేమవుతుంది అని చెప్పి చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక 1 కేజీ చికెన్ కొట్టించుకొని ఇంటికి వస్తుండగా ఆ మోటార్ సైకిల్లో ప్రసాదాలు ఉన్నాయి. ఒక లలిత పారాయణ చేసేవాడు ఇంటికి దరిద్రుడా అందాడు. నాకు ఒకసారి కోపం వచ్చింది, తిడితే ఊరుకుంటాను. ఎందుకు తిట్టామంటే, అది ఇంకా భక్తులు కూడా తీయలేదు కదా, అప్పుడే చికెన్ కొనేసేవా. 41 రోజు అయింది, కొనుక్కోపోతే ఎలాగా అన్నాను నేను. అంటే దరిద్రుడా దౌర్భాగ్యుడా, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా, అయ్యప్ప స్వామి అంటే నీ పరిస్థితి కదా అని తిట్టడం మొదలుపెట్టాను. అప్పుడు కొంచెం నేను సీరియస్ అయ్యాను. ఎందుకు తిడుతున్నానంటే, అప్పుడు ఒకసారి లోపల రమ్మని చెప్పి ఆ లలితాదేవి పీఠం ఉంది, అక్కడ అమ్మవారి పీఠం అంతా, అక్కడ కూర్చోబెట్టి అంతర్ముఖ సమారంభే బహిర్ముఖ సుదుర్భ వెంట మొదలుపెట్టి ఆ లలితా సహస్రనామావళిలో ధ్యానం గురించి చాలా చెప్పబడింది అన్నమాట. అవన్నీ నాకు చెప్పి, శాకాహారం ఎవరు తింటారో వాళ్ళందరి మనసుల్లో హృదయాల్లో అమ్మ ఉంటుంది, ఎవరు మాంసభక్షణ చేస్తారో వాళ్ళందరికీ బయట ఉంటుంది అమ్మ, మీ బతుకులంతా అంతే అని తిట్టడం మొదలుపెట్టగానే నాకు కొద్దిగా ఆలోచన వచ్చింది, మానేయాలా తినాలా. ఆ సందిగ్ధంలో ఉండి సరే ఆలోచిస్తాను లేక వెంటనే చెప్పలేను కానీ ఆలోచిస్తానని చెప్పి లేచి బయటకు వస్తుంటే వాళ్ళ కిచెన్ నుంచి మాంసం కూర వాసన వస్తుంది. నన్ను ఎవరు తింటారో ఆవిడ కిచెన్ నుంచే మాంసాహారం వాసన వస్తుంది. నేను ఇప్పుడు తిట్టున్నాను కదా, తినున్నాను కదా, ఏంటో నా కిచెన్లోకి వెళ్ళి చూస్తే చక్కగా మటన్ కొత్తలాడుతుంది స్టవ్ మీద. అప్పుడు నాకు ఇన్ని కబుర్లు చెప్పావు, నీకు బుద్ధి లేదా,
ఎదుటివాడికి చెప్పడం కాదు, ముందు మనం ఆచరించాలి అని చెప్తే ఆవిడ కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది అంటే వాళ్ళ ఆయన గారు సాయంత్రం కొద్దిగా తీసుకుని వస్తాడట తీర్థం. ఆ వచ్చిన ఆయనకు వండి పెట్టకపోతే నాకు కొడతాడు. అందుకు నేను వండుతున్నాను, ఇది నా శరీరంలో కొంత భాగం తీసి వండుతున్నానని బాధపడుతున్నాను. ఏ రోజున అమ్మవారు నన్ను దీనిలోంచి బయటపడిస్తుందో ఆడదాన్ని అయిపోయిన కుదరట్లేదు నాకు అని చెప్పి ఏడుస్తున్నానని చెప్పి అప్పుడు అనిపించింది నాకు, ఆడది కనుక తను వస్తే తిడతాడు కనుక వండి పెడుతుంది. నాకేం పోయే కాదు, నేను మగాడిని, తిన్నంటే నన్ను ఎవరైనా చేయరు కదా అని చెప్పి వెంటనే ఆ అమ్మవారి పీఠం మీద ఆ అక్క అనే ఆవిడ మీద ప్రమాణం చేశాను. ఈ క్షణం నుంచి నేను మాంసభక్షణ పూర్తిగా మాట్లాడతాను అని చెప్పి బయటకు వచ్చి ఆ కవర్ డ్రైవ్లో పడేసాను. ఇంటికి వచ్చేసాను. మా ఇల్లాలు పాప మా ఆయన 41 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాడని చెప్పి నాకంటే ముందే 4 రకాలు తెప్పించుకోండింది. ఇప్పుడు టేబుల్ మీద అవి ఉన్నాయి, తినాలా వద్దా? పైన ఉన్నవాడు ఏమంటాడంటే ఈ వేళకు తిని రేపు నుంచి మాని తీర తెచ్చేసింది కదా అన్నాడు. తీరా అక్కడ అమ్మవారికి ప్రమాణం చేశారు కదా, అమ్మవారి ఏమైనా కొట్టి చంపేద్దేమో, ఎందుకు లేని భయపడి మా మొత్తానికి ముట్టుకోలేదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే మాంసపక్షంలో ఉన్నప్పుడు నా పరిస్థితి ఏ పూటకి ఆ పూట భోజనానికి తడుముకోవాలి. అటువంటి ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అన్నమాట. ఎప్పుడైతే శాకాహారిగా పరిపూర్ణమైన శాకాహారిగా మారానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఇంటికి ఎవరన్నా వస్తే తుది శ్వాస విడిచిపెట్టే వరకు పూటకు 1000 మందికి భోజనం పెట్టగలిగినటువంటి స్తోమత నాకు ప్రకృతి ప్రసాదించాను. గర్వంగా చెప్పుకుంటాను. ఒకప్పుడు భోజనం లేనటువంటి నేను కరోనా టైంలో 2022లో 89 రోజుల్లో 60,000 మందికి ఈ చేతి భోజనం పెట్టాను. నేను ఆ అదృష్టం ఎలా వచ్చిందంటే నేను పరిపూర్ణమైనటువంటి శాకాహారిగా అవడం వల్ల. ఇటువంటి ఎన్నో అనుభవాలు నాకు జరుగుతుండగా పత్రిజీ పరిచయం అవడం, పరిచయమైనటువంటి కొద్ది రోజుల్లోనే ఆయన పక్కన కూర్చొని ఆయన వేడుకు నేను కీబోర్డు వాయిస్తూ అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు నా సంగీత నాద ధ్యానాలతో కొనసాగుతూ జీవితాన్ని 3 పువ్వులు తర్వాత 6 కాయలు 36 కాయలుగా నా జీవితం కొనసాగుతోంది. నేను ఈరోజు రేపు ఎల్లుండి కూడా సాయంత్రం పూట చక్కగా 2 గంటలు సంగీత నాద ధ్యానం అనుభవాలతో మీకు దగ్గరగా ఉంటాను కనుక మరి కొన్ని నా జీవిత విశేషాలు మీతో పంచుకొని భాగ్యాన్ని పొందుతాను. అలాగే వేదిక మీద ఒక ప్రక్క నాదయోగి, మరొక ప్రక్క ఈయన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా మమ్మల్ని ఇష్టపడని వాళ్ళు కొంతమంది, అంటే ఒక్కళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఇద్దరిని మమ్మల్ని ఇద్దరినే కాదు, సంగీతం ఎవరు వాయిస్తారో వాళ్ళందరినీ ఇష్టపడినటువంటి మహానుభావులు ఉన్నారు. కొంతమంది మహానుభావులు తయారు చేస్తున్నారు. అది మా ఇద్దరు పరిస్థితి. కానీ ఈ దేవుణ్ణి ఇష్టపడినటువంటి వాడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు, నేను చెప్పగలను. ఎందుకంటే ఈఎంసీ ఛానల్ పెట్టి ఎవరిదైనా మెసేజ్ పెడితే మా ఇళ్ళాలు వచ్చి అబోంసి గారికి పెట్టండి అని. నా ప్రోగ్రాం పెట్టినా, నా ప్రోగ్రాం నేను కలర్ఫుల్గా ఉన్నాను కదా విందామని ఎప్పుడైనా ఆన్ చేసుకుంటే ఓంసి గారికి పెట్టండి అంటారు సైలెంట్గా. వేదిక పైన ఉన్న మాస్టర్లు అందరికీ ఒకసారి గడిగా చెప్పకూడదు. మరి ఈ అమరోత్సవానికి మనకు ముఖ్యమైన వ్యక్తులు ఇంకొకరు ఉన్నారు, కృష్ణవేణమ్మ గారు. వారి వేదికపైకి రావాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆహ్వానించుకుందాం. రాజమండ్రి కృష్ణవేణమ్మ గారు. అమ్మా గట్టిగా చప్పట్లు కొడతాం. అమరనాథుల అమరోత్సవం, అలాగే అందరూ వారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదా? గట్టిగా.
గాడ్ బ్లెస్ సార్ ప్లీజ్. గట్టిగా చెప్పండి, వారిని కూడా వేదికగా ఆహ్వానించుకున్నాం. మన సుబ్బు దీపా మేడం మీరు వచ్చి జ్యోతి ప్రజలు గారు, అమ్మ కృష్ణ గారు. దీపా మేడం. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శత్రుబుద్ధి కానీ అలాగే సమాజంలో పేరు వచ్చేదానికి కానీ వేడుకలు చేసుకుంటూ ఉంటారు. కానీ యోగులు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తర్వాత ఎప్పుడు వాళ్ళ పేరు మీద వేడుకలు జరుగుతూనే ఉంటాయి, ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాంటి ఉత్సవమే ఈ అమర్నాథ్ నగర ఉత్సవం. గట్టిగా చెప్పకూడదు. సుధాకర్, అలాగే నందా సార్, అలాగే పత్రి సార్, వీరు ముగ్గురు ఈ చేతవనానికి ఎప్పుడు మరి వాళ్ళు వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అందుకే వీరు శరీరం వదిలిన తర్వాత కూడా మరి ఎలా జరగాలో అంతకు రెట్టింపుగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి తనతో తానుగానే. దానికి సాక్షి మన శివప్ప బాబాయ్. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. నేను మొట్టమొదటి మా బ్రదర్ది 11 days ప్రోగ్రామ్ చేసినప్పుడు శివప్ప బాబాయ్ ఒక మాట చెప్పాడు, నాయన ఇన్ని రోజులు మీరు 2 చక్రాల మీద 2 ఎద్దుల బండ్ల మీద నడుస్తూ ఉన్నది. ఇది ఇక్కడి నుంచి ఈ క్షేత్రం గుర్రపు స్వారి లాగా ముందుకెళ్తాది నాయన. ఆ రోజైతే నాకు ఏం చెప్పేది, ఏం మాట్లాడేది, ఏదో చెప్తూ ఉన్నాడు, నన్ను ప్రోత్సహించడానికి చెప్తున్నాడు, నాకు ధైర్యం చెప్పేదని చెప్తున్నాడు అని అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఇక్కడ ఎంత అద్భుతంగా మరి ఆ శక్తి నడిపిస్తుంది అనేది. ఆ మాట ఎంత గొప్ప సహకారమైంది. ఒకసారి గట్టిగా చెప్పడు. ఆ తర్వాత మరి నేను ఇలా సుధాకర్ విషయం గురించి అంతా చెప్తే ఆ రోజు అలా పలికించారు. మన తర్వాత ఏ రోజైతే పత్రిసారికి తన శక్తి స్థలం ప్రారంభమైందో ఆ ప్రారంభమైన మొదటి వారంలోనే ఇక్కడ కూడా పని ప్రారంభమైంది. మన కృష్ణవేణమ్మ గారు ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఆ పూర్తి పిరమిడ్ని మరి కృష్ణవేణమ్మ గారు మొత్తం ప్రతి పైసాతో సహా అమ్మగారి అందించి ఆ పిరమిడ్ని 1000 సంవత్సరాలంత దృఢంగా నిలబడేలా ఆమెకు ఒకనొక జన్మలో మా బ్రదర్ కొడుగ్గా పుట్టడం, ఆమె అది చూసుకొని తనకు తానుగా రావడం, ఇక్కడ వచ్చి ఆ నిర్మాణాన్ని మహా అద్భుతంగా అందించింది. మరి ఈ అమరజ్యోతి పిరమిడ్ అలాగే సుధాకర్ గురించి వంశీ మన శివప్ప బాబాయి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. టైగర్గా కనపడుతుంది. దాని కింద చూస్తే కనుక అంతర్జ్యోతి కనపడుతుంది. అది కొంచెం మస్క ఆకారంలో ఉంటుంది. అది అంతర్జ్యోతి. ఆ అంతర్జ్యోతిలోనే తీక్షణంగా చూస్తే ఒక చిన్న మెరుపు కనబడుతుంది. అదే భగవద్ దర్శనం, ఆత్మ దర్శనం.
అందుకోసమే ఏ కార్యక్రమానికైనా ముందు జ్యోతి ప్రజ్వలన చేస్తారు, ఆ భగవద్ దర్శనం జరగడం కోసం. ఈవేళ అమరోత్సవం. అమరోత్సవం అన్న పదమైనగానే వైకుంఠపాణి గుర్తొస్తుంది. వైకుంఠపాణి అంటే ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు స్నేక్స్ ల్యాడర్స్ ఏం కాదు, అది సంపూర్ణ ఆధ్యాత్మికత కూడినటువంటి ఆట. పైనంతా ఏముంటుందంటే పరమపద సోపానం ఉంటుంది. ఒక్క మెట్టు దాటితే ఆ పరమపద సోపానానికి వెళ్తాం. 121 తర్వాత 122 దాటితే పరమపద సోపానం. కానీ 121లో అరకాసురుడు అనే పెద్ద పాము ఉంటుంది. 117వ గడి తీస్తే కైలాసం ఉంటుంది, 115 చూస్తే వైకుంఠం ఉంటుంది. అంటే నువ్వు వైకుంఠం చేరినా నీకు అమరత్వం రాదు, కైలాసం చేరినా అమరత్వం రాదు. అక్కడ కూడా ఎంతోమంది అహంకారం ఉంటుంది. ఈ అహంకారం కనుక పోకపోతే వైకుంఠంలో ప్రాప్తం దొరికినా, కైలాసంలో చోటు దొరికినా, అహంకారం కనుక వేయకపోతే రావణాసురులాగా ఆ అరకాసురులో పడ్డాడు. అరకాసురులో పడితే ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ ఒకటిలో వచ్చేస్తాం. ఎక్కిన నిత్యంలో వేస్తూ ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో ఉన్నాయో అవన్నీ వేస్ట్. అహంకారం అంత పనిచేస్తుంది. ఎప్పుడు ఆనందంగా ఎంజాయ్ చేయాలి జీవితాన్ని. అందుకోసం ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ముందుగా పితామహ భద్ర గారికి ఆత్మప్రణామాలు, సుధాకర్కి ఆత్మీయ కృతజ్ఞతలు, చెప్పడం మండలప్రసాద్ గారికి, సదానంద యోగి భద్ర గారికి, బ్రాండ్ అన్నది జాతర. సో ఈరోజు అమరోత్సవ కార్యక్రమంలో మనం కలిసాం. ఈరోజు నా అదృష్టం, ఇద్దరు సంగీతజ్ఞుల మధ్యలో కూర్చున్నాం. నాకంత భాగ్యం. ఈరోజు ఇద్దరు సంగీతజ్ఞుల మధ్యలో కూర్చోగలగడమే అదృష్టం. అంటే ఇక సంగీతం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. నేను 10 సంవత్సరాలు ఫ్లూట్ పట్టుకొని కింద మీద పడ్డా, కింద పడ్డా, తూ అని వచ్చింది అంతవరకు. ఏం సులువు ఆ సంగీతం రావడం, అది ఎన్నో జన్మల పుణ్యం. గణేష్ కన్నా ముందు నేను సంగీతం నేర్చుకున్నాను. కానీ గణేష్కి ఎలా వచ్చింది, నాకు ఎందుకు రాలేదు? అమృత దీక్ష. నాకు దాని మీద దీక్ష లేదు. నాకు సబ్జెక్ట్ మీద, జ్ఞానం మీద, వాటి మీద ఉంది. కానీ సంగీతం మీద నేను అంత ఫోకస్ పెట్టలేదు, పెట్టినా రాలేదు అంతే. అది ఎన్నో జన్మల అద్భుతం సంగీతం. ఇక రెండోది, ఈరోజు 2 టాపిక్స్. ముందు సంగీతం మీద ఇద్దరు ఉన్నారు కాబట్టి దాని మీద నేను క్లారిటీ ఇస్తాను. సంగీతానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఉన్నారంటే వాళ్ళు పశువు కన్నా కింది వాళ్ళు. శిశువు వ్యక్తి, పశువు వ్యక్తి. అంటే ఈ శిశువు పశువు రెండు సంగీతాన్ని ఇష్టపడతాయి. సంగీతం ఇష్టపడలేదంటే వాళ్ళు ఇంకా కింది వాడు అని అర్థం. ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్, పక్కన పెట్టడం. అయితే ఇప్పుడు చాలా చోట్ల ఏమనిపిస్తుందంటే, ధ్యానం చేసేటప్పుడు సంగీతం వద్దు, సైలెన్స్గా చేయాలి అని కొంతమంది చెప్తుండొచ్చు. నాకు తెలిసి వాళ్ళ సంగీతానికి వ్యతిరేకం కాదు, ధ్యానం చేసేటప్పుడు వద్దు అంటున్నారు అంతే. సరే, దాన్ని కూడా క్లారిటీ ఇస్తాను. అసలు ధ్యానం చేసేటప్పుడు సంగీతం ఉండాలా వద్దా? వద్దు అనేది మీ వ్యక్తిగతం, వద్దన్నది మీ వ్యక్తిగతం, అది మీ ఇష్టం. ఇది ఒకసారి శ్రీకాకుళంలో పత్రిసారి అందరినీ ధ్యానంలో కూర్చొని ఫ్లూట్ వాయించారు. ఫ్లూట్ వాయించినప్పుడు కార్యక్రమం అయిపోయితే ఒక అతను లేచాడు. కార్యక్రమం అయిపోయాక అడగమన్నారు ఆయన, ప్రశ్న అడగమంటే ఆయన అడిగాడు, అయ్యా మీరు సంగీతం ఎందుకు వాయించారు? సైలెంట్గా ఉండాలి కదా ధ్యానం అంటే అన్నాడు. నువ్వు ఇంటికి ధ్యానం చేసుకోవాలి సార్, ఇంటికి పో, కలిపేసుకో, సైలెంట్ కూర్చో. అందుకే నీ అభిప్రాయాన్ని అందరి మీద రుద్దకూడదు. ఇది రెండో పాయింట్, అసలు కీ పాయింట్ చెప్తాను మీకు. సంగీతము ధ్యానానికి కాదు,
ఇందా చెప్పారు కదా వాళ్ళు నిద్రకి, భోజనానికి, అన్నం తినేటప్పుడు సంగీతం ఉండాలి, మాట్లాడుకునేటప్పుడు సంగీతం వినిపిస్తూ ఉండాలి, ఇంకా చెప్పాలంటే శృంగారం చేసినప్పుడు సంగీతం ఉండాలి, బెడ్రూమ్లో కూడా సంగీతం ఉండాలి, ఆడుతూ పాడుతూ ఉండాలి జీవితం అంతా. ఇది సంగీతం క్వాలిటీ. అసలు దాన్ని ఎవరు మార్చలేక వదిలేండి. ధ్యానం చేసేటప్పుడు సంగీతం, దాని గురించి చెప్తాను మీకు. ధ్యానం చేసేటప్పుడు సంగీతం పెట్టినప్పుడు మీ మైండ్ అటు వెళ్ళిపోతుంది కదా. నీ మైండ్ అటు వెళ్ళిపోతే అది ఎలాగా? కనుక మైండ్ సైలెంట్ ఉంటేనే కదా ధ్యానంలోకి వెళ్తాం, సత్యం వైపు వెళ్తాం అని చెప్తారు కొంతమంది. అసలు సత్యం వైపు వెళ్ళేది మైండ్ కాదు, చైతన్యము. సత్యం వైపు వెళ్ళేది చైతన్యం. చైతన్యం వేరు, మైండ్ వేరు. అంటే చైతన్యమైన మనం ఎవరో చైతన్యమో మైండా? చైతన్యాలు మనం దివ్యాత్మ స్వరూపాలు. దివ్యాత్మ స్వరూపమైన మనల్ని మైండ్ పట్టుకుంది. మైండ్ పట్టుకోవాలి. మైండ్ పట్టుకోకపోతే కళ్ళు తెరిచాక నువ్వు నీ భర్త నీ పిల్లలు ఎవరో నువ్వు పట్టుకోలేవు, పిచ్చోళ్ళలో ఉంటావు. అందుకే మైండ్ ఉండాలి. ఈ మైండ్ ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నావో మాట్లాడుతూ ఉంటుంది, వాడట వీడట ఇదట అదట అంటుంది. ఆ మైండ్ నువ్వు శ్వాస మీద పెట్టాలి, నువ్వు సంగీతం వినాలి. అదొక మీరు సంగీతం ఆస్వాదించాలి, మీ మైండ్ని శ్వాస మీద పెట్టాలి. అంటే టూ పార్ట్స్. ఎవరైతే తాను రెండు అన్న విషయం అర్థం చేసుకోలేడో వాడికి ఇది అర్థం కాదు. ఎవరైతే నేను చైతన్యాన్ని నా మైండ్ని శ్వాస మీద పెట్టాలని అర్థం చేసుకున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు సంగీతం పాడుతున్నారు, మనం ధ్యానంలో కూర్చున్నాం, ఫ్లూట్ వాయిస్తున్నారు. మీకు ఎలా ఉంటుంది? ఒక హాయిగా ఉంటుంది, అలా ఉంటుంది. ఉంటుందా ఉండదా? అది చైతన్యం. ఫ్లూట్ వాయిస్తున్నాడా, క్యాసెట్ పెట్టాడా, అది పిపిలి ప్రసాద గణేష అంటే అదెవరు? మైండ్. రెండు నువ్వే. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నోరు మూసుకో, అదంతా నీకెందుకు, శ్వాస మీదకి వెళ్ళిపో అని ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస చేయాలి. నువ్వు మాత్రం ఆస్వాదించాలి. పాలు నీళ్ళలో కలిసిపోయి ఉంటుంది చైతన్యము మైండ్, చైతన్యము మనసు పాలు నీళ్ళలో కలిసిపోయి ఉంటాయి. ఆ మనసుని శ్వాస మీద పెట్టాలి, శ్వాస మీద ధ్యాస మనసు పెట్టాలి. ఇంకా చైతన్యం ఎప్పుడైతే మనసు శ్వాస మీదకి వెళ్ళిపోయిందో ఇక మాట్లాడటం మానేస్తుంది. కాసేపు ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెట్టి క్వశ్చన్ మీద క్వశ్చన్, రాగాల మీద రాగాలు, పీకుల మీద పీకులు చేస్తే దాన్ని మీరు శ్వాస మీద ఉంచాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఉంచుగా 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 అది నెమ్మదిగా కుదిరిపోవాలి. ఆత్రేయ గారి పాట ఉంది కదా, కుదుట పడ్డ మనసు కాస్త కునుకు పడతది, కునుకు పడ్డ మనసు తీపి కలలు కంటది. అవునా కదా? ముందు కుదురు పడదు, మాట్లాడే మనసు కుదురు పడాలి. ఇంకా మాట్లాడకు. మరి మిగిలింది ఎవరు? పాలలోంచి నీళ్ళు తీసేస్తే మిగిలింది ఎవరు? పాలు. బియ్యము రాళ్ళు కలిసిపోయి ఉన్నాయి, రాళ్ళు ఏరేస్తే మిగిలింది ఎవరు? బియ్యం. బియ్యం కూడా మనసు అంటారండి, పాలను కూడా మనసు అంటారండి. అది చైతన్యం మిత్రులారా. ఈ చిన్న తేడా అర్థం చేసుకోలేరా మీరు? అది సొంత అనుభవంతో పొందండి. మాట్లాడుతుంటాడు ఇది మళ్ళా కుదురు పడ్డాడు కదా. ఇందాక పిల్లల వారు చెప్పారు, చిన్న పాప నిద్రపోతుంటే జో 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 అంటే ఆడు ఏం చేస్తాడు? అలా నిద్రపోతాడు. మళ్ళీ మధ్యలో ఏదో సపరేట్గా లెగుస్తాడు అక్కడ. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు? మళ్ళీ జో 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 అంటారు. జోజో అనేది మనసు. ఆ పిల్లవాడి యొక్క స్పర్శను ఆస్వాదించేది చైతన్యం. మీరు చైతన్యానికి ఎప్పుడైతే మనసు మాయమైపోయిందో అప్పుడు చైతన్యం విస్తారంగా కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు దివ్యానుభవాలు వస్తాయి, దివ్య అనుభూతులు వస్తాయి, ధ్యాన అనుభవాలు వస్తాయి. అవి కూడా తప్పనుకోకండి. మీరు ఎంత అజ్ఞానంగా ఉన్నారంటే ఒక దివ్యమైన అనుభవం వచ్చినా చిచి ఇదంతా మైండ్ అనుభవాన్ని కొట్టేస్తున్నారు. ఒక ధ్యాన అనుభవాన్ని మిస్ అయిపోయారంటే మీరు ఎంత మిస్ అయిపోయారో తెలుసా? అందుకే మిత్రులారా, ఇది ఎవరు చెప్పగలరు? అది మైండా మనసు ఎవరు చెప్పగలరు? నువ్వే చెప్పగలరు, ఇంకెవరు చెప్పలేరు. ప్రతిసారి కూడా అడిగాను, సార్ ఇలా అనుభవం చెప్తున్నారు, అది నిజమా వాళ్ళ మైండా ఎలా తెలుస్తుంది అన్నారు. మనకి ఎందుకురా చప్పట్లు కొడితే బాయా అన్నారు, చప్పలు కొట్టే అన్నాడు. అందుకని అనుభవాలకు చప్పలు కొడదాం ఒకసారి. అది మీకు తెలుసుకోగలరు, అది మీకే తెలుసు. రహస్యంగా